మ్యాక్ చెరుకూరి వెంకటేష్ నాయుడు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత హాట్ టాపిక్ గా మారిన పేరు. లిక్కర్ స్కామ్ లో A34 గా ఉన్న వెంకటేష్ నాయుడుకి సంబంధించిన డబ్బులు లెక్కబెడుతున్న వీడియోతో లిక్కర్ స్కామ్ సరికొత్త మలుపు తిరిగింది. చెవిరెడ్డి అనుచరుడుగా అరెస్ట్ అయిన వెంకటేష్ నాయుడుకి లిక్కర్ స్కామ్ కు సంబంధం ఏంటి? అసలు ఎవరి వెంకటేష్ నాయుడు? స్పెషల్ ఫ్లైట్, అత్యంత విలాసవంతమైన జీవితంతో పాటు వివిధ రాజకీయ పార్టీల నేతలతో పరిచయాలు ఎలా చేశారు? తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు వెంకటేష్ నాయుడు వ్యవహారం సంచలనం రేపుతోంది. 35 కోట్ల క్యాష్ కౌంట్ చేస్తుండగా బయటపడిన వెంకటేష్ నాయుడు వీడియో ఏపీ, తెలంగాణలో దుమారం రేపుతోంది. ఇది లిక్కర్ స్కామ్ లో పోగు చేసిన క్యాష్ కాదా అన్నది తేల్చే పనిలో ఉన్నారు పోలీసులు. ఇటీవల హైదరాబాద్ ఫామ్ హౌస్ లో 11 కోట్ల క్యాష్ దొరికిన తర్వాత ఇప్పుడు ఈ వీడియో మరింత సంచలనం రేపుతోంది. ఇందులో 2000 నోట్ల కట్టలు కూడా ఉండటంతో ఇది 2022కి ముందు తీసిన వీడియోగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చిత్తూరు జిల్లాకు చెందిన వెంకటేష్ నాయుడు పెద్ద పవర్ బ్రోకర్. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నేతలతో అంటకాగి పనులు చక్కబెట్టడంలో వెంకటేష్ నాయుడు దిట్ట. 2024 వరకు వైసీపీ నేతలతో చెట్టాపట్టాలేసుకున్న వెంకటేష్ నాయుడు వైసీపీ అధికారం పోగానే టీడీపీ నేతలతో కలిసి దిగిన ఫోటోలు సంచలనం రేపుతున్నాయి. అతడి వ్యవహారాలు ఏ ఒక్క పార్టీకి చెందినవి కాదని, అన్ని పార్టీలతో, సినిమా వాళ్లతో సంబంధాలు పెట్టుకునేవాడని గుర్తించారు. ప్రైవేటు ఫ్లైట్లలో తిరగడం, పారిశ్రామికవేత్తలు, సినిమా తారలు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో ఫోటోలు దిగడం ప్రణాళికాబద్ధంగా చేస్తుంటాడు. ఈ ఫోటోలతో తాను అందరికీ సన్నిహితుడిని అంటూ బిల్డప్లు ఇవ్వడం వెంకటేష్ నాయుడుకి అలవాటు. ఎన్నికలకు ముందు నందిగామలో భారీగా పట్టుబడిన క్యాష్ కేసులో వెంకటేష్ నాయుడు నిందితుడు. అప్పుడు పట్టుబడిన క్యాష్ లిక్కర్ స్కామ్ కు చెందినదేనని అనుమానిస్తున్నారు సిట్ అధికారులు. ఆ అనుమానాలను బలపరుస్తున్నాయి ఇప్పుడు దొరికిన వీడియోలు. చెరుకూరి వెంకటేష్ నాయుడు, కర్నూలుకు చెందిన వెంకటేష్ నాయుడు తొలుత హైదరాబాద్ లో అమ్మాయిలతో, హై ప్రొఫైల్ వారితో హైటెక్ వ్యభిచారం నడిపేవాడు. తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు సెటిల్మెంట్లు చేస్తూ రాజకీయ నేతలతో పరిచయాలు పెంచుకున్నాడు. అలా ఓ సందర్భంలో చెవిరెడ్డితో 2011 నుంచి సన్నిహితుడిగా మారాడు. ఆ సంబంధాల వల్ల వైసీపీలోని అగ్ర నాయకులకు పరిచయమయ్యాడు. వెంకటేష్ నాయుడు మద్యం స్కామ్ లో కీలక సూత్రధారి అని తెలుస్తోంది. దీంతో అతన్ని జూన్లో అరెస్టు చేసిన సిట్ A34 గా చేర్చింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు వెంకటేష్ నాయుడు దేశం వదిలిపోతుండగా బెంగళూరు విమానాశ్రయం పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు సిట్ అదుపులోకి తీసుకుంది. వెంకటేష్ నాయుడుకి బీఆర్ఎస్ నేతలతోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దీంతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తరపున రియల్ ఎస్టేట్ వ్యవహారాలను హైదరాబాద్ లో వెంకటేష్ నాయుడు చక్కదిద్దేవాడని అంటున్నారు. కేటీఆర్ కోసం ఓ ఇంగ్లీష్ పత్రికలో 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి యాడ్ వేయించాడట. రెగ్యులర్ గా కేటీఆర్ తో టచ్ లో ఉండడమే కాకుండా చెవిరెడ్డి సర్వే బృందానికి తెలంగాణ, ఏపీలో అవసరమైన నిధుల వ్యవహారం చూసేవాడని సిట్ దర్యాప్తులో బయటపడింది. తిరుమల శ్రీవారి దర్శనానికి సైతం వెంకటేష్ మంది మార్బలంతో వచ్చినప్పుడు అక్కడ అధికారులు రాచమర్యాదలు చేసేవారట. దీంతో పాటు చెవిరెడ్డికి ఆత్మగా వెంకటేష్ నాయుడు కీలకంగా వ్యవహరించాడని అంటున్నారు. తన ఇంటినే మద్యం డబ్బు పెట్టడానికి డెన్గా ఉంచాడని చెబుతున్నారు. మొత్తం మీద మద్యం స్కామ్ లో వెంకటేష్ నాయుడు వీడియోలు సంచలనంగా మారాయి.